కొమ్మినేని గారు ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీ పైన కూటమి ఎన్నికల హామీ పైన ప్రశ్నించడం లేదా అడిగే హక్కు ఎవరికన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే హోల్సేల్ పేటెంట్ ఉండదంటాను. నేను పేటెంట్ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఎన్నికల సమయంలో ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నాడు. దీన్ని మొత్తం డాక్యుమెంటేషన్ ప్రవేశపెట్టి 60,000 కోట్ల రూపాయల పైన పెట్టడానికి అవకాశమే లేదు, పెట్టుంటే నేను కూడా అదనపు హామీలు ఇచ్చేవాడిని, సాధ్యం కాదని చెప్పాడు. చెప్పి దానివల్ల నష్టపోయాడు. అది కూడా చెప్తున్నాను. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొంతమేర నష్టపోయినాడు. లేదు ఇస్తాము 1,60,000 కోట్ల విలువైన సాధ్యం కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టో పక్కన పెట్టేసి తెలుగుదేశం మేనిఫెస్టో తిరిగినాడు. ఎందుకంటే మోసపోతారేమో అనే ఉద్దేశంతో చెప్పాడు. దానివల్ల ఏమైంది, కొంతమేరకు ఏమో ఇస్తాడేమో అని కొంత వైసీపీ రాజకీయం కూడా నష్టపోయింది కదా. అది ఒక వాస్తవం కదా. ఆయన ఇస్తానంటున్నాడు, ఈ నేనంటున్నాడని నష్టపోయాడు. నిజాలు చెప్పాడు. ఇప్పుడు ఆయనకు కాకపోతే ఎవరికి ఉంటుంది నైతిక హక్కు? కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూటమి ఎన్నికల మేనిఫెస్టో అడిగే నైతిక హక్కు, పేటెంట్ హక్కు ఖచ్చితంగా జగన్ గారికి ఉంటుంది. అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? సమాధానం చెప్పడానికి ఇష్టపడట్లేదంటే సమాధానం లేదని అర్థం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పాల్సిన మాట, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు చేయడానికి వివరణ ఇచ్చుకోండి. ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చేయలేకపోతున్నాం, అర్థం చేసుకోండి కన్విన్స్ అయినా చేయాలి తప్ప అడిగితే ఒప్పుకోమంటే అది ఎట్లా అడగకుండా ఉంటారు? కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో మొత్తం ఇప్పుడు సూపర్ 6 సూపర్ 7 ఇచ్చి జరుగుతుంది. కొమ్మినేని గారు మిగతా 37 ఉన్నాయి. అవును, ఇప్పుడు జగన్ గారు ప్రతిసారి సూపర్ 6 సూపర్ 7 అంటాడు, దానికి కన్ఫర్మ్ అయిపోతున్నారు. దాంతో పాటు 143 హామీలు ఏం చేశారంటూ అడిగారు. అంటే ఉదాహరణకి దాంట్లో బీసీలకి వాళ్ళకి మీకు బలహీన వర్గాలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్న హామీ, వాలంటీర్లకి 10,000 ఇస్తామన్న హామీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఇక సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి పథకాలు మినహా మిగతా వాటికి పోవడానికి కూడా ఇష్టపడట్లేదు. జగన్ గారు సృష్టించిన పథకాలు కొనసాగింపు. ఉదాహరణకు పెన్షన్స్ ఉంది, జగన్ గారు సృష్టించిన అద్భుతం. దాంట్లో 3,000 నుంచి 4,000 పెంచారు. దాంట్లో ఎన్నికల హామీని ఏంటి అడుగుతారు జగన్ గారు? నిజమే కదా, 50 సంవత్సరాలు నిన్నటువంటి బీసీఎస్సీలకి ఇస్తారన్నారు, అది ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ ఇది ఏం చేస్తారో చూద్దాం. కానీ మొత్తం మీద మీరు జగన్ గారు లాగా చేయకుండా కేంద్రంతో సంబంధం లేకుండా ఒకేసారి 20,000 అన్నారు, అది చేయనని మీరే చెప్పేసినారు. అది షరతులతో అమలు చేస్తున్నారు. ఇది తల్లికి వందనం ఏం జరుగుతుందో చూస్తున్నాం. నా పాయింట్ ఏంటంటే 3 హామీలు జగన్ వీటిలో మెజారిటీ హామీలన్నీ 1 ఇయర్ ఎగ్గొట్టేసినట్లే అవుతుంది కదా. 1 ఇయర్ ఎగ్గొట్టారు. ఇది జగన్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలు. మీరు కొత్తగా ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చెప్పేసినారు. ఇది ఒక ప్రత్యేకత మనం గమనించాల్సింది. అదేంటి, ఆడబిడ్డ నిధి P4 ఏం సంబంధం? P4కి ఆడబిడ్డ నిధికి 2 నిరుద్యోగ వృత్తి. ప్రతి నెల 1,500 ఇస్తామన్నది పోయినట్లేనంటారా? స్పష్టంగా చెప్పారు. ఈ 2 పథకాలు అనేది దానికి ఆపాదించారు. P4కి ఇవ్వడం అంటే దీనికి 1,500 ఇవ్వననే కదా. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తారంటే నిరుద్యోగ వృత్తి లేదని అర్థం. అంటే జగన్ గారు ఇచ్చిన దాన్ని కొన్ని షరతులతో అమలు చేస్తారు, మీరు చెప్పింది అసలు అమలు చేయరు. అంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల మీరు P4 అనకుండా ఇది చేయలేకపోతున్నానంటే ఉందా ఉండేది కదా. ఆడబిడ్డ నిధి ఉన్న బడ్జెట్ లో నేను ఇంత మీద చేయలేను, అర్థం చేసుకోండి అంటే నేను అర్థం చేసుకుంటా, వైసీపీ అర్థం చేసుకోకపోయినా. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి రాజకీయ పార్టీ. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇప్పుడు ఇవ్వలేను, వాళ్ళు చూస్తానంటే నేను ఒప్పుకుంటా. కానీ దానికి ఏరే దానికి ఆటగట్టి దాన్ని అడిగితే నేను ఒప్పుకోనంటే మాత్రం అది అంగీకారయోగ్యం కాదు. నిజాలు చెప్పండి, అవసరం తప్పును అంటే దాని ప్రకారం నేను కొంత మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి. దాని ప్రకారం ప్రతి మార్గదర్శి అంటే బంగారు కుటుంబం చేయాల్సిన బాధ్యత మార్గదర్శి మీద పెట్టారు. అంటే కొంతమంది ధనికుల మీదనండి, దాతల మీదనండి పెట్టారు. సపోజ్ ఇప్పుడు ఆ దాతలు ప్రతి ఒక్కరికి నెలకి 1,500 చొప్పున ఇస్తారా మరి మహిళలకి? నేనేమంటాను కొమ్మినేని గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, తెలుసు దాతలు మనం మానవ జీవితం పుట్టినప్పటి నుంచి ఉన్నారు. కొత్తగా వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు అనుకుంటే కొంచెం ప్రోత్సహిస్తుంది. మనకు రాయలసీమలో మన ఒక ప్రాజెక్ట్ వచ్చింది, రాష్ట్ర స్వచ్ఛంద ఇట్లా చాలా గొప్ప సమస్యలు కొన్ని 100 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాయి. పేదరికాన్ని పోవాలంటే ప్రభుత్వం అనుకుంటేనే పోతుంది. వీళ్ళందరూ మంచినీళ్ళకు వేడి నీళ్ళు తోడైనట్టు ఉంటారే తప్ప దాన్ని సమస్యకు పరిష్కారంగా చెప్పేయడం ఇది సరైనది కాదు. కాబట్టి పేదరికం కాదు P4లోకి అటాచ్ చేస్తున్నాము అంటే మరి దాని ప్రకారం 1,500 కూడా వాళ్ళు ఇస్తారని ఏమన్నా చంద్రబాబు గారు కానీ ప్రభుత్వం వారు కానీ ఎవరైనా హామీ ఇచ్చారా అన్నది నా ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే P4 పేదరికానికి 1,500 రూపాయలకి లింక్ ఏంటి అంటున్నాను. మీరు ఇచ్చింది పేదరికం కానీ బట్ అటాచ్ చేశారంటున్నారు కదా మీరు. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకి నిదంటే పేదరికంతో ముడిపడే సమస్య కాదు ఇది. వాళ్ళకి మరింత భరోసా ఇచ్చే సమస్య. మళ్ళీ పేదరికంతో లింక్ ఎందుకు పెడతారంటాను నేను. 1,500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి. ఆదాయ పరిమితి కూడా పెట్టలేదు కదా.
ఎంటైర్ మహిళలకు 2 కోట్ల మంది లెక్క చెప్పాడు కదా జగన్ గారు. ఎంటైర్ మహిళలకు అదనపు సాయం, పేదరిక నిర్మూలన కాదు. ఇది P4 అనేది పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన దీనికి లింక్ పెడతారంటే కాబట్టి పేదరిక నిర్మూలన అంటే ఇది పథకం పోయినట్లు లెక్క, చేయలేరు. సో పేదరిక నిర్మూలన కాదు పేదరికం నిర్మూలన చేస్తాం కాబట్టి మీకు ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వక్కర్లేదు చెప్పడం అనమాట. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? స్కిల్ డెవలప్ నైపుణ్యాన్ని కలిగించి ఉద్యోగ అవకాశాలకు వెసులుబాటు ఇవ్వడం, మంచిదే, వెల్ అండ్ గుడ్. దానికి నిరుద్యోగ వృత్తికి సంబంధం ఉంది. ఆడవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వమని మనం చెప్పేది. వాళ్ళు చెప్పింది అదే కదా. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వాళ్ళకి నెలకు 3000, ఇదే కదా మన మాట. మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లింక్ పెట్టారంటే అది చేయను అర్థం. ఈ రెండు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా ఇంకా అనివార్యంగా ఇవ్వకపోతే కుదరదు కాబట్టి అది ఇస్తున్నారు కొన్ని షరతులతో. మిగతావి ఇవ్వలేరు, ఎందుకంటే ఫైనాన్స్ రీత్యా ఇవ్వలేడు. ఆయన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేడు, అది వేరే సంగతి. ఇక్కడ చూడండి, ఇప్పుడు జూలై ఈ నెలలో ఏదో పంతులకి జీతాలు కొంత ఆలస్యం అంటారు, ఖచ్చితంగా అవుతుంది. ఈ రైతు భరోసా 2 ఇస్తున్నారు కదా కొద్ది మేరకు, అది ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఇది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఓపెన్ ఒప్పుకోవాలి. జగన్ గారికి ఖచ్చితంగా హక్కు ఉంది, అడుగుతాడు. ఖచ్చితంగా ప్రజలు కూడా అడుగుతారు. అంటే మిమ్మల్ని అడగపోవచ్చు, బయట నినాదాలు చేయవచ్చు, తాడదేస్తారంటున్నారని రాశారు కదా వీళ్ళు. టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ అడిగితే తాడదేస్తారంటున్నాడు అన్నారంట. మిమ్మల్ని అడగరు కదా, అడగతారు. ఎన్నిసార్లు చంద్రబాబు గారు మీకు తెలుసు కదా, చాలా సార్లు తాట తీసాడు, కొట్టాడు, అన్ని తీస్తూనే ఉంటాడు, వీళ్ళు కప్పుకుంటూనే ఉంటారు. ఓకే.